హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు #క్రేజీ పర్సెప్షన్. ఈ వీడియోలో ఇండియాలోని ఒక స్టేట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అదే గుజరాత్. ప్రజెంట్ ఇప్పుడు మన ఇండియాలో గుజరాత్ స్టేట్ ఎలాంటి రోల్ని ప్లే చేస్తుంది? గుజరాత్ స్టేట్ ఎకానమీ మాత్రమే ఎందుకు ఎవ్రీ ఇయర్ మిగతా స్టేట్స్తో పోల్చుకుంటే ఫాస్ట్గా గ్రో అవుతుంది? జస్ట్ 6% ల్యాండ్ మాస్, 5% పాపులేషన్, 7.6% జీడిపితో ఎవ్రీ ఇయర్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్లో 22% కంట్రిబ్యూట్ చేస్తున్న గుజరాత్ అండ్ హిస్టారికల్లీ దానికి ఉన్న బ్యాక్డ్రాప్ స్టోరీ గురించి తెలుసుకునే ముందు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ముందుగా సబ్స్క్రైబ్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి. గుజరాత్ జాగ్రఫికల్లీ ఈ స్టేట్లో ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ బట్టి ఈ స్టేట్ని 3 రీజన్స్గా డివైడ్ చేశారు. ఇందులో మొదటిది ఈ నార్త్ వెస్టర్న్ రీజన్లో 23,300 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ల్యాండ్ ఏరియాకి పైగా ఆక్యుపై చేసి ఉన్న రన్ ఆఫ్ కచ్. ఇది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వైట్ డెసర్ట్ కూడా. ఇక ఈ ఏరియా విషయానికి వస్తే దీన్నే కతియావర్ పెన్సులా అంటారు. ఇది కూడా ఆల్మోస్ట్ 23,345 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ల్యాండ్ ఏరియాకి పైగా ఆక్యుపై చేసి ఉంటుంది. ఈ రీజన్ నుంచి ఒక్క రివర్ కూడా పాస్ అవ్వకపోవడంతో ఇక్కడ ఉన్న సాయిల్ క్వాలిటీస్ అండ్ అండర్గ్రౌండ్ వాటర్ లెవెల్స్ చాలా పూర్గా ఉంటాయి. సో ఈ ఏరియా కూడా అగ్రికల్చర్కి అంత సూటబుల్ కాదు. ఇక ఈ రీజన్ విషయానికి వస్తే దీన్నే గల్ఫ్ ఆఫ్ కంబాట్ అంటారు. గుజరాత్ స్టేట్ మొత్తం మీద 70% అగ్రికల్చర్ ప్రొడక్షన్ లైక్ రైస్, కాటన్, మొక్కజొన్న, వీట్ లాంటివి ఈ రీజన్లోనే గ్రో చేస్తారు. నర్మదా అండ్ తాపీ 2 రివర్స్ ఈ రీజన్ నుంచే పాస్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్న సాయిల్స్ చాలా ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ని కలిగి ఉంటాయి. లైక్ అల్యూవెల్, బ్లాక్ కాటన్ సాయిల్స్ ఇక్కడ ఎక్కువగా చూడొచ్చు. అయితే వీళ్ళు ఎక్కువగా గ్రో చేసే క్రాప్ కాటన్. ఇండియా మొత్తం మీద ప్రొడ్యూస్ అయ్యే కాటన్లో 30% ఈ యొక్క గుజరాత్ నుంచే ప్రొడ్యూస్ అవుతుంది. 15.19 lakhs ఆఫ్ హెక్టర్స్కి పైగా వీళ్ళు ఇక్కడ కాటన్ని గ్రో చేస్తారు. సో ఇంత హ్యూజ్ అమౌంట్లో కాటన్ని గ్రో చేస్తున్నారు కాబట్టి గుజరాత్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి బాగా ఫేమస్. ఈ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ మీద మన ఇండియాలో 42% జీడిపిని ఈ యొక్క గుజరాతే జనరేట్ చేస్తుంది. అయితే ఓవరాల్గా ఈ గుజరాత్కున్న మరో అడ్వాంటేజ్ 1600 కిలోమీటర్స్కి పైగా ఉన్న ఈ కోస్టల్ ఏరియా. ఈ గుజరాత్ పోర్ట్స్ మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే ఒకప్పుడు గ్రీక్, రోమన్, ఫ్రాన్స్, పోర్చుగీస్తో ట్రేడింగ్ చేయడానికి కూడా ఈ పోర్ట్స్ని ఎక్కువగా యూజ్ చేసేవారు. అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా అరబ్, ఆఫ్రికన్ అండ్ యూరోపియన్ కంట్రీస్తో ట్రేడింగ్ చేయడానికి 25% ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఈ గుజరాత్ పోర్ట్స్ మీదే డిపెండ్ అయి ఉన్నాయి. సో మన ఇండియన్ ఎకానమీలో ఈ గుజరాత్ పోర్ట్స్ లైక్ మాంద్వి, పోర్బందర్, ముంద్రా లాంటివి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. అండ్ ఈ పోర్ట్స్ వల్ల ఈ గుజరాత్కున్న మరో అడ్వాంటేజ్ ఏంటంటే గ్లోబల్లీ గుజరాత్ ఈ నార్త్ ఈస్టర్న్ కంట్రీస్తో ట్రేడింగ్ చేయడం చాలా ఈజీ. అండ్ మన ఇండియాకి కొత్తగా ఏ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినా ఫస్ట్ ఈ గుజరాత్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాయి. ఎందుకంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇలాంటి ల్యాండ్ లాక్డ్ స్టేట్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఈ ఇండస్ట్రీస్కి కావాల్సిన మెషినరీస్ కోసం అగైన్ గుజరాత్ పోర్ట్స్ నుంచి రోడ్ లైన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్లీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. అదే ఒక ఇండస్ట్రీని డైరెక్ట్గా గుజరాత్లో పెడితే ఇంపోర్ట్స్ ఈజీ అవడంతో పాటు ఇక్కడ నుంచి గూడ్స్ని ఆల్ ఓవర్ ఇండియాకి NH8 నేషనల్ హైవే ద్వారా ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. సో ఇలా మన ఇండియాలో ఈ గుజరాత్ స్టేట్కున్న ఇంపార్టెన్స్ ఎప్పటిది కాదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో ఈ నార్త్ ఈస్టర్న్ కంట్రీస్తో ట్రేడింగ్ చేయడానికి ఈ గుజరాత్లోని ఈ లోతల్ పోర్ట్ని యూజ్ చేసేవారు. ఇదే మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఫామ్ అయిన ఫస్ట్ పోర్ట్ కూడా. ఇక ఈ కొలీనియల్ పీరియడ్ 1640sలో అయితే బ్రిటిషర్స్ గుజరాత్లోని ఫస్ట్ ఈస్ట్ ఇండియన్ ట్రేడింగ్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేశారు. ఆ టైంలో ఈ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ట్రేడింగ్ వల్ల అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉండేది. సో అక్కడ వాళ్ళ బిజినెసెస్ బాగా రన్ అవ్వడంతో కొంతకాలం వరకు ఇండియాలోనే ఈ గుజరాత్ ప్రావిన్సెస్ బిలియనర్స్ ఉండే ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉండేది. ఇదే ట్రెండ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, సమీర్ మెహతా, సుధీర్ మెహతా ఇలా మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ బిలియనర్స్ అంతా చాలా వరకు ఇప్పటికీ గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళే. అంతేకాదు ఇప్పుడు మనం చూస్తున్న ఈ ముంబై అండ్ కరాచీ లాంటి సిటీస్ని కూడా ఒకప్పుడు ఈ గుజరాత్లోని బిలియనర్స్ రైజ్ చేసిన ఫండ్స్ ద్వారా డెవలప్ చేసినవి. అండ్ ఇప్పటికీ ఇండియాలోని ప్రతి స్టేట్లో ఏదో ఒక మూల ఈ గుజరాత్ మార్వాడీల యొక్క బిజినెస్ ఇన్ఫ్లుయెన్స్ ఉండనే ఉంటుంది. ఎందుకంటే ఈ గుజరాతీలు అంటేనే ఫార్వర్డ్ లుకింగ్, ఓపెన్ మైండెడ్ లాంటి బిజినెస్ స్కిల్స్తో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్గా జెనెటికల్లీ బిజినెస్ కోసమే రీప్రోగ్రామ్ చేసిన బ్రెయిన్స్ వెళ్ళవి. సో ఈ మార్వాడీలు కానీ ఏదైనా స్టేట్లో బిజినెస్ చేయడం స్టార్ట్ చేశారంటే అక్కడ ఆల్రెడీ ఉన్న లోకల్ బిజినెసెస్ అన్నీ మటాష్ అయిపోవాల్సిందే. ఎందుకంటే వీళ్ళు క్రియేట్ చేసే మోనోపోలీ ఆ రేంజ్లో ఉంటుంది మరి. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ గుజరాత్ ఒక ఆటోమొబైల్ హబ్గానే కాదు, కాటన్ టెక్స్టైల్స్, ఫార్మాసిటికల్, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ అన్నిట్లోనూ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీల్లో ఒకటిగా ఉంది. అంతేకాదు 72% ఆఫ్ వరల్డ్స్ డైమండ్ ప్రాసెసింగ్ అంతా 80% గుజరాత్ డైమండ్ ఎక్స్పోర్ట్స్ వల్లనే జరుగుతుంది. ఇక అగ్రికల్చర్ సెక్టర్లో అయితే 24 hours పవర్ సప్లై, మార్కెటింగ్ లింకేజెస్ లైక్ రోడ్ కనెక్టివిటీని పెంచడం, వేర్ హౌసెస్ ఫెసిలిటీస్ని ఇంక్రీజ్ చేయడం, ఇలా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడం వల్ల రైస్, వీట్, కాటన్, టొబాకో, గ్రౌండ్నట్ లాంటి క్రాప్స్ యొక్క ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయగలిగారు. అండ్ ఆఖరికి 1970లో వచ్చిన వైట్ రెవల్యూషన్ గురించి వినే ఉంటారు. దీనికి మెయిన్ రీజన్ కూడా ఈ గుజరాతీలే. సో మీ గ్యాంగ్లో కనుక ఈ గుజరాతీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.